నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి అంటే గనక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా
స్త్రీలు పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్ని అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్ లో ఎలా ఉండబోతోంది, ఎవరెవరికి మంచి జరగబోతోంది అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో సూర్యుడు బుధుడు ప్రభావం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యము పెరగడంతో పాటు కుటుంబము, ఆస్తులు, వృత్తి, ఆర్థిక ప్రణాళికలు ఈ అంశాలలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఇది అద్భుతమైన సమయము. వృధా చేసుకోకండి. భావోద్వేగాలకు లోను కాకుండా తెలివిగా కనుక వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. దేశ ఆర్థిక రాజకీయ రక్షణ న్యాయ వాతావరణము ఈ ప్రభావం పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక రంగంలో ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు, బ్యాంకింగు, గృహ నిర్మాణము, రియల్ ఎస్టేట్ రంగాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బందుల్లో ఉండి ఇప్పుడు కాస్త వాళ్ళకి ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజా సంక్షేమము, కుటుంబ వ్యవస్థ, సామాజిక అంశాల మీద చర్చలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. రక్షణ విభాగంలో చూసినట్టయితే కనుక సముద్ర సరిహద్దు భద్రత, సాంకేతిక వ్యవస్థ ఈ 3 అంశాల మీద దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. న్యాయ రంగంలో చూసినట్టయితే కనుక ఆస్తులు, కుటుంబము, భూమి ఈ మూడిటికి సంబంధించినటువంటి అంశాలు కేసులు ఎక్కువయ్యే అవకాశం, ప్రాధాన్యత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. వాతావరణంలో చూసినట్టయితే నీటి వనరులు, వర్షపాతము, వ్యవసాయ పరిస్థితులు ఈ 3 కొంచెం మార్పులకు గురయ్యే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కొద్ది శాతం గతం కన్నా కొద్దిగా మెరుగ్గా పెరిగేందుకు అవకాశం ఉంది. మెడిసిన్, సైకాలజీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, పరిశోధన ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయము. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు. పరీక్షల్లో విజయం కోసము మీరు క్రమశిక్షణను పాటించాలి. ఇతర అవగేషన్స్, ఇతర వ్యాపకాలు కాస్త పక్కన పెట్టి మీ కెరియర్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే భావోద్వేగాలు కాసేపు పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది మంచి సమయము. పై అధికారుల నుంచి గుర్తింపు లభించవచ్చు. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి ప్రమోషన్ కానీ పదవిలో మార్పు కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పరిపాలన అంటే మేనేజ్మెంటు, దాంతో పాటు ప్రజా సంబంధిత రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సమయంలో మీరు చేంజ్ అవ్వాలనుకుంటే కనుక చేంజ్ అవ్వచ్చు. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రము మీరు శ్రమ పడితేనే మీకు అందుకునే అవకాశం ఉంది. అదే వస్తుంది అని అనుకుంటే కనుక రాకపోవచ్చు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ ఆధారిత వ్యాపారాలు చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు రియల్ ఎస్టేటు, హోటలు, ఫుడ్, సేవా రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి మార్గాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కొత్త పెట్టుబడులు కానీ లేదా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కానీ కొద్దిగా ముందుగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. కస్టమర్లతో మంచి సంబంధాలు పెంచుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టమైన ఒప్పందాలు ముందస్తుగానే మీరు ఏర్పాటు చేసుకోవాలి. భాగస్వామ్యానికి ముందే ఒప్పందాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా రాసుకొని అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది. పెద్దల ఆశీర్వాదం లభించబోతోంది. గృహ మార్పు, ఆస్తి విషయాల్లో చర్చలు ఈ 2 జరిగేందుకు అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న విషయాల్లో మనసులో పెట్టుకోకుండా, అంటే కక్షలు, కార్పణ్యాలు కానీ లేదా గతంలో అన్నారని ఇలా అని కుటుంబంలో కానీ మీ స్నేహితుల్లో కానీ గతంలో జరిగిన చెడువి మనసులో పెట్టుకోకుండా
మాట్లాడుకుని పరిష్కారం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహము సంతాన పరంగా చూసినట్టయితే కనుక అవివాహితులకు కుటుంబ సభ్యుల ద్వారానే మీకు సంబంధాలు కుదురుతాయి. బయట వాళ్ళ ద్వారా కాకపోవచ్చు. మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ వాళ్ళ ద్వారానే మీకు మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహ చర్చలకు ముందుకు కదిలే సమయం కనబడుతోంది. వివాహం అయిన వారికి దంపతుల మధ్య కొంత అవగాహన అనేది అవసరము. కొద్దిగా అడమెంట్ గా ఉండడం కానీ, ఇబ్బందులు కానీ గతంలో ఉండి ఉంటే అవి ఇప్పుడు కూడా కొద్దిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కాబట్టి దంపతులు మంచిగా ఉండే ప్రయత్నం చూసుకోండి. సంతానము, భవిష్యత్తు, విద్య ఈ అంశాలలో నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక తక్షణమే నిర్ణయం తీసేసుకోండి. అద్భుతంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వనరులు, భూమి, పంట, దాంతో పాటు విత్తనాలు, మిషనరీ అంటే యంత్రాలు ఈ విభాగంలో కనుక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది. సేంద్రీయ వ్యవసాయము, కొత్త పద్ధతులు మీకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టవచ్చు. పంటల నిల్వ విషయంలోనూ, అమ్మకాల విషయంలోనూ మీరు మార్కెట్ ని అనుసరించి కనుక ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. భూమి కొనుగోలు ప్రయత్నం చేసే వాళ్ళు వెంటనే తొందరపడకుండా మీ యొక్క శ్రేయోభిలాషుల్ని సలహా తీసుకుని అప్పుడు పొలానికి సంబంధించిన భూములు కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ రంగాలు వీళ్ళని చూసినట్టయితే ప్రభుత్వ రంగం వారికి అధికారిక పనులు ముందుకు జరిగే అవకాశం కనబడుతుంది. పరిపాలన, సేవా రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ రంగం చూసినట్టయితే కనుక బాధ్యతలు పెరగడంతో పాటు మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే డేటా, ఏఐ, హెల్త్ టెక్, మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఈ రంగాలలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, వెండి రంగు, లేత ఆకుపచ్చ. కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 7. కలిసి వచ్చే వారాలు సోమవారం, బుధవారము, గురువారము. మరి మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి సోమవారము శివారాధన చేసుకోండి. ఆలయానికైనా వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లోనైనా శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారము గణపతి పూజ చేస్తూ 5 గరికమాలలు స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను గౌరవించడంతో పాటు వారి యొక్క బ్లెస్సింగ్స్ ప్రతిరోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పేదలకు అన్నదానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే మీరు దానంగా ఇవ్వవలసినవి ఈ సమయంలో బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవి మీరు దానంగా ఇచ్చుకోవచ్చు. మీకు చెప్పదగినటువంటి మంత్రము చంద్రుడికి సంబంధించి ఓం సోం సోమాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి సోమవారము 108 సార్లు చదువుకోవడంతో పాటు బుధ మంత్రం తప్పనిసరి. ఎందుకంటే బుధాదిత్య యోగం కదా ఇది మనకి. ఓం బుం బుధాయ నమః ఈ మంత్రం ప్రతి బుధవారము 108 సార్లు, పెద్ద టైం తీసుకోదు కాబట్టి 108 సార్లు చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఓం నమ శివాయ అందరికీ తెలిసిందే అయినప్పటికీ అద్భుతమైన మంత్రం కాబట్టి ప్రతి సోమవారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో కుటుంబ స్థిరత్వము, ఉద్యోగంలో సుస్థిరత, పురోగతి, స్థిరత్వము, దీంతో పాటు ఆర్థిక ప్రణాళికలు, ఆస్తి సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ యోగాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.